హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీ పాలిసెట్ 2024కి సంబంధించిన కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయబడింది కదా! దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. ముందుగా మనము టీఎస్ పాలిసెట్ లేదా టీజీ పాలిసెట్ రాసిన అభ్యర్థులు ఎవరైనా కూడా కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయాలంటే ఈ వెబ్‌సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. వెబ్‌సైట్ వచ్చి tgpoliset.nic.in ఈ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్లో ముందుగా మనం విజిట్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ పే చేసిన తర్వాత మనం కౌన్సిలింగ్కి సంబంధించిన యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఒక లింక్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఆ లింక్ వచ్చి టీఎస్ పాలిసెట్ 2024 డీటెయిల్ నోటిఫికేషన్. సో ఈ లింక్ ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా, దీన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో టీఎస్ పాలిసెట్లో ఎవరైనా అడ్మిషన్ టీఎస్ పాలిసెట్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు ఎవరైనా కూడా డిప్లొమాలో అడ్మిషన్ పొందాలంటే టీజీ పాలిసెట్ 2024కి సంబంధించిన కౌన్సిలింగ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కౌన్సిలింగ్ యాక్చువల్లీ ఇంజనీరింగ్ అంటే ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళు మాత్రమే అటెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బైపీసీ రాసిన వాళ్ళకి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఉంటుంది కదా, వాటికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అనేది అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక వీడియో రూపంలో మీకు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సో ముందుగా మనము ఈ ఇంజనీరింగ్ డిప్లొమా ఇంజనీరింగ్ కోర్సెస్కి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, దానికి అడ్మిషన్స్ పొందాలంటే మనం కౌన్సిలింగ్ ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేది ఇన్ఫర్మేషన్ ఇక్కడ షేర్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో కౌన్సిలింగ్లో మనకి యాక్చువల్లీ ఈ యాక్టివిటీస్ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న యాక్టివిటీస్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. సో ఇవన్నీ కూడా మనం ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ 1 by 1 యాక్టివిటీస్. ఫైనల్గా మనకి ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ సీట్ అలాట్మెంట్ చేసిన తర్వాత కాలేజీలో రిపోర్ట్ చేసిన తర్వాత మనకి సీట్ అనేది ఫైనల్గా కన్ఫర్మ్ అవుతుందండి. సో ముందుగా మనము పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ చేయాలి. సో దానికి సంబంధించిన స్టెప్స్ అనేవి కూడా క్లియర్గా వీళ్ళు ఇచ్చారు. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరొకసారి చూద్దాము. సో కౌన్సిలింగ్ షెడ్యూల్, ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్లో ఏముంది? కౌన్సిలింగ్ షెడ్యూల్లో ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఆన్లైన్లో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత మనం స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ చేయాలి. అండ్ డేట్ అండ్ టైం, ఈ పర్టికులర్ డేట్ అండ్ టైంలో మనం అటెండ్ అవ్వడానికి ఛాన్స్ ఇచ్చారు. ఆ డేట్ అండ్ టైం ఏంటి? ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 20th June నుంచి 24th June, అంటే ఇలా 5 డేస్లో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైం. ఓకే, ఈ యాక్టివిటీస్ అన్నిటికి సంబంధించిన డేట్ అండ్ టైం అనేది ఇక్కడ ఇచ్చారు. అదేంటి అంటే 20th June నుంచి స్టార్ట్ అవుతుంది, 24th June వరకు మనకి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయడానికి 5 days టైం ఇచ్చారు. మరి తర్వాత ఈ యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత మనకి యాక్చువల్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు చేస్తారు? సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ 22 June నుంచి 25th June వరకు, అంటే ఇలా 4 డేస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే రకంగా మనకి షెడ్యూల్ ఇచ్చారు. తర్వాత ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ సర్టిఫికేట్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా మనకి ఇలా కొన్ని డేస్ ఇచ్చారు. 22, 23, 24, 25, 26, 27. సో టోటల్గా మనకి ఇలా 6 days ఇచ్చారండి. సో ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఆప్షన్స్ అనేవి ఫైనల్గా ఫ్రీజ్ అయిపోతే ఆ ఫ్రీజ్ చేసే డే వచ్చి 27th June. మనకి ఈ ఫ్రీజింగ్ అయిన ఆప్షన్స్ నుంచి మనకు ఒకవేళ మెరిట్ ఉంటే మనకి మనం పెట్టుకున్న ఏదో ఒక కాలేజీలో ఒక సీట్ వస్తుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఏమంటామంటే అలాట్మెంట్ అంటాం. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్. సో ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ ఎప్పుడు జరుగుతుంది అంటే 30th June లోపు. ఓకే, 27th నుంచి 30th June లోపు మనకి ఎప్పటికప్పుడు మనకి ఫైనల్గా మనం పెట్టుకున్న ఆప్షన్స్ నుంచి సీట్ వచ్చే ఛాన్స్ ఉందండి. మనం ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే మనకి ఖచ్చితంగా ఒక సీట్ వస్తుంది. తక్కువ ఆప్షన్స్ పెడితే మాత్రం మనకి మెరిట్ లేకపోతే, ర్యాంక్ మంచిగా లేకపోతే మాత్రం సీట్ వచ్చే ఛాన్స్ ఉండదు. ఓకే, దాని తర్వాత మనకి అలాట్మెంట్ ఆర్డర్ జనరేట్ అయిన తర్వాత మనం ట్యూషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ ఆఫ్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. ఓకే, పేమెంట్ ఆఫ్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. మరి ఇది ఎప్పుడు చేయాలి? 30th June నుంచి 4th July. ఓకే, 30th June నుంచి 4th July ఈ డేస్లో మనము యాక్చువల్లీ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ చేయాలి. అలాగే పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన డీటెయిల్ షెడ్యూల్. మనకి ఈ ఫస్ట్ ఫేజ్లో కనుక ఒకవేళ మంచి కాలేజ్ రాలేదు, లేకపోతే మనకు అసలు కాలేజే రాలేదు, అలాంటప్పుడు మనం ఫైనల్ ఫేజ్లో కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. సేమ్ ఇందా చెప్పినట్టే
ఎవరైతే ఆల్రెడీ పార్టిసిపేట్ చేయని వాళ్ళు మాత్రం మళ్ళీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిలప్ చేయాలి, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ చేయాలి, స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు ఈ పర్టికులర్ యాక్టివిటీస్ చేయడానికి 7th and 8th జూలై ఈ 2 డేస్ ఇచ్చారు. ఓకే, ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు మళ్ళీ ఈ పర్టికులర్ ఫిల్లింగ్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ ఇవంతా కూడా చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ ఫేజ్లోనే పార్టిసిపేట్ చేశారు, కాకపోతే వాళ్ళకి సీట్ రాలేదు. సీట్ వచ్చిన వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఫిలప్ చేయలేక్కర్లేదండి. సీట్ వచ్చినా రాకపోయినా మీరు ఆల్రెడీ ప్రాసెసింగ్ ఫీ పే చేసి ఉంటే మళ్ళీ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు ఫైనల్ ఫేజ్లో. బట్ మీరు ఏం చేయాలంటే మళ్ళీ కొత్తగా ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఓకే, కొత్తగా ఆప్షన్స్ పెట్టుకోండి, లేకపోతే మీకు నచ్చిన ఆప్షన్స్ అలాగే ఉంచినా సరిపోతుంది. మరి అలాగే ఆప్షన్స్ ఉంచితే మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? అలా వచ్చే ఛాన్స్ ఉంటుంటే మీకు ఫస్ట్ ఫేజ్లోనే వచ్చేసేది. కాబట్టి మీకు ఇప్పుడు వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది సెకండ్ ఫేజ్లో, అదే ఫైనల్ ఫేజ్ ఇక్కడ. ఓకే, ఫైనల్ ఫేజ్లో మనకి మళ్ళీ ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోకపోతే మనకి ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లోనే ఆల్మోస్ట్ అన్ని సీట్స్ ఫిలప్ అయిపోతాయి కాబట్టి ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఫైనల్ ఫేజ్కి. సో ఇలా ఫైనల్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టుకోవడానికి అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనకి షెడ్యూల్ ఇచ్చారండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరికి? మరి ఫైనల్ ఫేజ్లో మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు, అంటే ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోకుండా ఫైనల్ పేజ్లో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలని ఈ కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నారో అలాంటి వాళ్ళకి 9th జూలై రోజున సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. వాళ్ళు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా టైం ఇవ్వాలి కదా. సో ఆ ఆప్షన్స్ పెట్టుకునేందుకు ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ చేయడానికి 9th జూలై అండ్ 10th జూలై ఇలా 2 రోజులు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. సో ఈ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత 10th జూలై రోజున 10th జూలై మిడ్నైట్ తర్వాత మనకి ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి, అంటే కన్ఫర్మ్ అయిపోతాయి. ఆ ఫ్రీజింగ్ అంటే ఏంటంటే మనం మళ్ళీ ఆప్షన్స్ చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. మనకి ఫ్రీజింగ్ చేయకంటే ముందు మనం ఎన్నిసార్లు అయినా కూడా ఆప్షన్స్ తారుమారు చేసుకోవచ్చు, మనకి నచ్చినట్టుగా ప్రిఫరెన్స్ అనేది చేంజ్ చేసుకుంటూ పోవచ్చు. ఓకే, వన్స్ మనకి ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మాత్రం మళ్ళీ మనం ఆప్షన్స్ చేంజ్ చేయడానికి ఛాన్స్ లేదు. ఓకే, ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ ఎప్పుడు జరగవచ్చు అంటే 10th జూలై మిడ్నైట్ తర్వాత మనకి 13th జూన్. ఓకే, 13th జూలై ఈ రోజులలో మనకి ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ఒక సీటు వచ్చే ఛాన్స్ ఉంది. మనకి మెరిట్ ఉంటే మాత్రమే వస్తుంది, ఇది గుర్తుపెట్టుకొని. వచ్చే ఛాన్స్ ఉంది అంటే ఖచ్చితంగా మెరిట్ ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, దాని తర్వాత చూడండి, ఈ సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు పేమెంట్ ఆఫ్ ఫీ చేయాలి, అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ వెబ్సైట్ సెల్ఫ్ రిపోర్టింగ్ పేమెంట్ ఆఫ్ ఫీ చేయాలంటే మనకి డేస్ ఇచ్చారు. 13th 14th 15th జూలై ఈ 3 రోజులలో మనం ఏం చేయాలంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, అలాగే పేమెంట్ ఆఫ్ ఫీ చేయాల్సి ఉంటుంది. మరి ఇది అయిపోయిన తర్వాత రిపోర్టింగ్ టు ఎట్ ది అలాటెడ్ కాలేజ్. ఫైనల్గా మనకి ఫస్ట్ పేజ్లో మనం వెళ్ళి కాలేజీలో రిపోర్ట్ చేసామంటే చేయలేదు, సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ చేసాం. మరి ఇప్పుడు ఈ ఫైనల్ ఫేజ్ తర్వాత మాత్రం ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి, లేకపోతే మళ్ళీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రిపోర్టింగ్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ ఎప్పుడు చేయాలి? మరి 13th 14th 15th 16th. సో ఇలా మనకి 4 days టైం ఇచ్చారండి. ఈ డేస్లో మనం ఏం చేయాలంటే రిపోర్టింగ్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ చేయాలి. అలాటెడ్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు మన అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి, జాయినింగ్ రిపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది, అలాగే మనకి ఏవైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయో ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒక సెట్ జిరాక్స్ కాపీస్ తీసుకొని వాటిని కాలేజీలో సబ్మిట్ చేయాలి, అలాంగ్ విత్ ఒరిజినల్ టీసీ ఎట్ యువర్ ఎస్ఎస్సి. ఓకే, 10th క్లాస్ టీసీతో పాటు మనం ఆ కాలేజీలో వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఓకే, దాని తర్వాత చూడండి, లాస్ట్ డేట్ ఫర్ అప్డేటింగ్ క్యాండిడేట్స్ జాయినింగ్ డీటెయిల్స్ బై ది కాలేజ్. సో ఇలా ఎవరైతే కాలేజీలలో రిపోర్ట్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయడానికి మనకి 17th జూలై నాడున టైం ఇచ్చారు. అప్డేటింగ్ చేయడానికి 17th జూలై వరకు టైం ఇచ్చారు. అంటే వీళ్ళు 13th నుంచి 16th వరకు రిపోర్ట్ చేస్తూ ఉంటే కాలేజ్ వాళ్ళు యాక్చువల్లీ అప్డేట్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత కమెన్స్మెంట్ ఆఫ్ అకాడమిక్ సెషన్, మనకి క్లాస్ వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 15th జూలై నుంచి క్లాస్ వర్క్ స్టార్ట్ అవుతుందండి. ఓకే, కమెన్స్మెంట్ ఆఫ్ అకాడమిక్ సెషన్ అనేది 15th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ఓరియంటేషన్ అంటే ఈ పాలిటెక్నిక్ కోర్సెస్ ఎలా ఉంటాయి, వాటికి సంబంధించిన క్లాస్ వర్క్ ఎలా ఉండబోతుంది, సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, దీంట్లో మన డిప్లొమా ద్వారా అవకాశాలు ఎలా ఉంటాయి, డిప్లొమా చేసిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఏముంటాయి, ఇవన్నీ చెప్పడానికి ఒక 3 రోజులు టైం ఇచ్చారు. ఓరియంటేషన్ అంటారు దాన్ని. వాటిని అన్నింటిని కూడా ఆ పర్టికులర్ కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సో దట్ వాళ్ళకి పాలిటెక్నిక్ కోర్స్ అంటే ఏంటో అర్థమవుతుంది. దాన్నే ఓరియంటేషన్ అంటాం. సో ఈ ఓరియంటేషన్ అనేది 15th 16th 17th ఇలా 3 రోజుల్లో చేస్తారండి. తర్వాత ఫైనల్గా మనకి 18th రోజు నుంచి క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫైనల్ ఫేజ్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకే, తర్వాత చూడండి, ఇక్కడ మనకి డ్రాప్అవుట్స్ క్యాన్సలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఇంటర్నల్ స్టడీ. మనకి యాక్చువల్లీ ఈ పర్టికులర్ ఫేజెస్లో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో మనకి నచ్చిన కాలేజీలో వచ్చింది, కానీ నచ్చిన కోర్స్ రాలేదు. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మధ్యలో ఎవరైనా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే డ్రాప్అవుట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి సీట్స్ అడ్జస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. దాన్నే ఏమంటామంటే ఇంటర్నల్ స్లైడింగ్ అంటారు. ఆ ఇంటర్నల్ స్లైడింగ్ సంబంధించిన షెడ్యూల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ ఇంటర్నల్ స్లైడింగ్, ద ఫీ రీయింబర్స్మెంట్ ఈజ్ అప్లికబుల్ టు ఎలిజిబుల్ ఇంటర్నల్ స్లైడర్ క్యాండిడేట్స్.
విత్ ఇన్ ద కాలేజ్లో మనం బ్రాంచెస్ చేంజ్ చేసుకోవాలంటే ఒకవేళ వేకెన్సీస్ ఉంటే రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత మనకి ఏమైనా వేకెన్సీస్ ఉంటే ఇక్కడ కాలేజెస్ వాళ్ళు అప్డేట్ చేసిన తర్వాత కాలేజీలో వేకెన్సీస్ ఉంటే మాత్రం వాటిని ఇంటర్నల్గా అదే కాలేజీలో స్టూడెంట్స్ తోటి వేరే వేరే బ్రాంచెస్ వాళ్ళతోటి మనల్ని ఫిలప్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన షెడ్యూల్ వచ్చి 21 జూలై నుంచి 22 జూలై ఇంటర్నల్ స్లైడింగ్ జరుగుతుంది. ఇది కూడా కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ ఇంటర్నల్ స్లైడింగ్. సో మనం సేమ్ ఎలాగైతే కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకుంటామో ఇక్కడ కూడా ఆప్షన్స్ పెట్టుకోవాలి, బట్ విత్ ఇన్ ద కాలేజ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్, ఇలా పెట్టుకున్న వాళ్ళకి 24 జూలై నాడుకి మనకి సీట్స్ అనేది అలాట్మెంట్ జరుగుతుంది. తర్వాత కొత్తగా వచ్చిన ఏదైతే మారిపోయిన కాలేజీలు మారిపోయిన కోర్సు సంబంధించిన సేమ్ కాలేజీకి సంబంధించిన డిఫరెంట్ బ్రాంచ్లో మనకు ఒకవేళ సీట్ వస్తే దాన్ని కొత్త అలాట్మెంట్ ఆర్డర్ అంటాం. సో ఆ కొత్త అలాట్మెంట్ ఆర్డర్ తీసుకుని వెళ్ళి అదే కాలేజీలో ఆ పర్టికులర్ బ్రాంచ్లో మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. బ్రాంచ్ అన్నా కోర్స్ అన్నా డిప్లొమాలో సబ్జెక్ట్స్ అన్నా అంతా సేమే ఉంటుందండి. సేమ్ డిఫరెంట్ వర్డ్స్గా వాడుతుంటాం. బ్రాంచ్ కోర్సు పాలిటెక్నిక్లో డిప్లొమా కోర్స్ అన్నా డిప్లొమా బ్రాంచ్ అన్నా సేమ్. ఓకే, డిఫరెంట్ బ్రాంచ్లోకి మనం స్లైడ్ అయిన తర్వాత వెళ్ళి ఆ డిఫరెంట్ బ్రాంచ్లో మనం ఒరిజినల్స్ ఏవైతే ఇంతకుముందు వేరే బ్రాంచ్లో ఇచ్చామో వాటిని తీసుకెళ్ళి మళ్ళీ కొత్త బ్రాంచ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలా చేయడానికి మనకి ఇచ్చిన డ్యూరేషన్ వచ్చి 24 జూలై. సో 24 జూలై నాటికల్లా మనం వెళ్ళి ఆ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని అదే బ్రాంచ్లో అదే బ్రాంచ్లో ఉన్న అదే కాలేజీలో ఉన్న వేరే బ్రాంచ్లో మనం సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, డ్రాప్అవుట్స్ క్యాన్సిలేషన్స్ ఇఫ్ ఎనీ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ షాల్ నాట్ బి పర్మిటెడ్ టు బి ఫీల్డ్ అండర్ స్పాట్ అడ్మిషన్. సో ఇలా ఎవరైనా డ్రాప్అవుట్స్ క్యాన్సిలేషన్స్ ఇంటర్నల్ స్లైడింగ్ అయిపోయిన తర్వాత ఉంటే వాటిని స్పాట్ అడ్మిషన్స్ ద్వారా ఫిలప్ చేయడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. However, such vacancies shall be permitted to be filled through lateral entry. ఇలా ఏవైనా వేకెన్సీస్ ఏర్పడితే వాటిని సెకండ్ ఇయర్ ఎల్పీ సెట్ అని ఉంటుందండి, లేటరల్ ఎంట్రీ ఇంటూ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఐటీఐ చేసిన వాళ్ళకి అవకాశం ఇస్తారు సెకండ్ ఇయర్ పాలిటెక్నిక్ జాయిన్ అవ్వడానికి. వాటి ద్వారా ఫిలప్ చేసుకోండి అని ఆ కాలేజ్ వాళ్ళకి చెప్పడానికి ఈ నోట్ అనేది ఇవ్వడం జరిగింది. మనకైతే ఇది అవసరం లేదు, మనం జాయిన్ అయినామంటే మనం క్యాన్సిల్ చేసుకోమనే ఉద్దేశంతో జాయిన్ అవుతాం కాబట్టి సో దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి తర్వాత స్పాట్ అడ్మిషన్ ఏవైనా ఖాళీలు యాక్చువల్లీ వేకెన్సీస్ ఏర్పడితే ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకి వాటిని స్పాట్ అడ్మిషన్స్ ద్వారా ఫిలప్ చేసుకోవడానికి సంబంధించిన గైడ్లైన్స్ అనేవి కూడా టీజీ పాలిసెట్ వెబ్సైట్లోనే ప్లేస్ చేయడం జరుగుతుంది. ఆ గైడ్లైన్స్ అనేవి 23 జూలై నాటికి ప్లేస్ చేస్తారు. 23 జూలై రోజున ప్లేస్ చేస్తారు. అండ్ మనకి ఈ స్పాట్ అడ్మిషన్స్ కంప్లీట్ చేసుకోవడానికి ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ వాళ్ళకి 30 జూలై వరకు కూడా టైం ఇవ్వడం జరిగిందండి. ఓకే, ఇక్కడ చూడండి ఒక బోల్డ్ కలర్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. క్యాండిడేట్స్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్ టు ఎక్సర్సైజ్ యాజ్ మెనీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్ టు అవాయిడ్ డిసప్పాయింట్మెంట్ ఆఫ్ నాట్ గెట్టింగ్ ఏ సీట్. దేర్ ఫోర్ while exercising the options every care need to be taken in selecting the college and branch as per the choice of the candidate. సో ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి, అలాగే ఎక్కువ కాలేజెస్ పెట్టుకోండి. ఎక్కువ కాలేజీలలో ఎక్కువ కోర్సులు పెట్టుకోవడం ద్వారా ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే మీకు సీటు పోతుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. అడ్మిషన్స్లో పాల్గొనాలంటే మనకు కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి? ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ ఇక్కడ ఇచ్చారు. క్యాండిడేట్ షెల్ బి అండ్ ఇండియన్ నేషనల్, భారతీయులు అయి ఉండాలి, వాళ్ళు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు అయి ఉండాలి. యాక్చువల్లీ వాళ్ళు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ లేదా ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అయి ఉండాలి. అది కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళైతే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ అయి ఉంటాయి. ఆర్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ యాజ్ ఈక్వలెంట్ బై బై ది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ, టీజీ ఆర్ ఏపీ. సో తెలంగాణ ఏపీకి సంబంధించిన బోర్డ్స్ ద్వారా పూర్తిగా రికగ్నిషన్ లేదా వాళ్ళు గుర్తించదగిన ఎస్ఎస్సి ఈక్వలెంట్గా గుర్తించదగిన ఎగ్జామినేషన్ పాస్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే టీజీ పాలిసెట్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో అలా రికగ్నైజ్ చేయబడిన ఎస్ఎస్సి ఈక్వలెంట్ కోర్సెస్ ఏంటి అంటే లేదా ఎడ్యుకేషన్ ఏంటి అంటే సిబిఎస్ఈ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు 10th పాస్ అయి ఉంటే వాళ్ళు కూడా డైరెక్ట్గా టీజీ పాలిసెట్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ఈ అడ్మిషన్స్ పొందడానికి అర్హులవుతారు. అలాగే మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ఎన్ఐఓఎస్ అంటారు, తెలంగాణ ఓపెన్ స్కూల్ టాస్ అంటారు, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ లేదా అపాస్, ఓకే, ఏపీఓఎస్ఎస్ అంటారు, ఏపీఓఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీస్. ఈ బోర్డ్స్ ద్వారా కూడా ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళందరూ కూడా యాక్చువల్లీ టీజీ పాలిసెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, వేరియస్ స్టేట్ బోర్డ్స్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా విత్ మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ అండ్ అప్టైన్ అట్లీస్ట్ ఇక్కడ చూడండి 35% మార్క్స్ వాళ్ళకి మినిమం రావాలి ఎస్ఎస్సిలో, అప్పుడు మాత్రమే వాళ్ళు పాలిసెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అర్హులు అవుతారండి. అంతకుమించి ఇంకొకటి ఏమీ లేదు ఇక్కడ, పెద్దగా ఏమీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఎస్ఎస్సి పాస్ అవ్వాలి 35% మార్క్స్ తోటి. భారతదేశ పౌరులై ఉండి ఎవరైనా కూడా ఏదైనా ఒక రికగ్నైజ్డ్ బోర్డు ద్వారా ఎస్ఎస్సి ఈక్వలెంట్ లేదా ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు అందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. అండ్ మనకి
దెర్ ఈజ్ నో ఏజ్ రిస్ట్రిక్షన్ ఫర్ సీకింగ్ అడ్మిషన్ ఇన్ టు డిప్లొమా కోర్సెస్. ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది డిప్లొమా కోర్సెస్లో చదువుకోవడానికి ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది లేదు. కాకపోతే స్కాలర్షిప్ పొందాలంటే మాత్రం ఏజ్ రిస్ట్రిక్షన్ ఉందండి. ఓసీ క్యాండిడేట్స్కి 20 years వరకు మాత్రమే స్కాలర్షిప్ వస్తుంది, అంటే ఫీ రింబర్స్మెంట్ వస్తుంది. అలాగే ఎవరైనా అదర్ దాన్ ఓసీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి 24 years అనేది మనకి 1 July 2024 నాటికి ఈ ఏజ్ క్రాస్ కాకుండా ఉండాలి. అంటే ఓసీ క్యాండిడేట్స్ 20 years నిండిన తర్వాత వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ రాదు. అదర్ దాన్ ఓసీ క్యాండిడేట్స్ అయితే 24 years నిండిన తర్వాత వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ లేదా స్కాలర్షిప్ రాదు. ఎందుకంటే ఇది యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్. ఓకే, మరి టీజీ పాలిసెట్ ఎగ్జామినేషన్ రాసి కౌన్సిలింగ్లో అటెండ్ అయినంత మాత్రాన ఏదో ఒక ర్యాంక్ వచ్చినంత మాత్రాన వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక కాలేజీలో అడ్మిషన్ ఇవ్వాలని కంపల్సరీగా రూల్స్ ఏమీ లేవు అని కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించిన ప్రాసెసింగ్ ఫీ, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే ప్రాసెసింగ్ ఫీ పే చేయాలని చెప్పుకున్నాం కదా. ఆ ప్రాసెసింగ్ ఫీ ఎలా పే చేయాలంటే tgpolicy.nsc.in వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అనే లింక్ ఎనేబుల్ అవుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఎనేబుల్ కాలేదు, అది ఎనేబుల్ అయిన తర్వాత ఆ లింక్ క్లిక్ చేస్తే మనకి ఇలా కొంత సమాచారం అడుగుతుంది, ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ గివెన్ ఆన్ ది టీజీ పాలిసెట్ 2024 ఆల్ టికెట్. టీజీ పాలిసెట్ 2024 ఆల్ టికెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎస్ఎస్సి మార్క్స్ మెమో ప్రకారం ఎంటర్ చేయాలి అండ్ ఎస్ఎస్సి ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేసిన తర్వాత మనకు ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్లింగ్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్లింగ్ ఫామ్లో ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అండ్ ఇంకా ఏవైనా డీటెయిల్స్ లైక్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అప్లికేషన్ నెంబర్ issued by మీ సేవ if applicable షుడ్ బి ఎంటర్డ్. ఓకే, అండ్ మనకి చేంజ్ ఆఫ్ మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ పర్మిటెడ్. ఇక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఎంటర్ చేస్తున్నామో దాని తర్వాత ఎంటర్ చేయడానికి పాసిబుల్ కాదు, కాబట్టి జాగ్రత్తగా మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోండి అని చెప్తున్నారు ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్లింగ్ ఫామ్లో. అలాగే మనకి ఇప్పుడు మరి ఎంత ఫీ పే చేయాలి, ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ చేయాలి. పేమెంట్ అనేది 300 ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఉంది, అలాగే 600 ఫర్ అదర్స్ ఉందండి. ఈ అమౌంట్ అనేది త్రూ ఆన్లైన్ పేమెంట్ ద్వారా చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, టీ వ్యాలెట్ వీటిలో ఏదో ఒక దాని ద్వారా పే చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం యాక్చువల్లీ స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనం నియర్ బై ఇన్స్టిట్యూట్స్ ఉంటాయండి, పాలిటెక్నిక్ కాలేజెస్ అలాగే డిగ్రీ కాలేజెస్ ఉంటాయి. వాటిని హెల్ప్ లైన్ సెంటర్స్ అని పిలుస్తారు. ఆ హెల్ప్ లైన్ సెంటర్స్లో మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఏదైతే ఇచ్చారో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్లో మనకి నియర్ బై కన్వీనియంట్ టైం ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ లేదా డిగ్రీ కాలేజ్ ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్స్ ఇచ్చారో ఆ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి మన సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ చేసుకోవాలి. దానికి మనం ఏం చేయాలంటే ఆ పర్టికులర్ కాలేజ్లో స్లాట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ కింద ఇచ్చారు, సో అంతా కూడా మీకు క్లింద నేను చెప్తాను. అండ్ మనకి ఏదైతే వెరిఫికేషన్ ఉంటుందో స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అంటే ఎన్సీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్స్ ఇలాంటి వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్పెషల్గా చేయాలి. కాబట్టి వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అన్ని హెల్ప్ లైన్ సెంటర్స్లో చేయరు, ఓన్లీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసాబ్ ట్యాంక్ హైదరాబాద్లో మాత్రమే చేస్తారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకోండి. స్పెషల్ కేటగిరీస్ ఉన్న వాళ్ళు మాత్రం గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసాబ్ ట్యాంక్ హైదరాబాద్కి వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ అదర్ సర్టిఫికేట్స్ వాళ్ళు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళకి యాక్చువల్లీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి మంచి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు వేరే హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళినా వాళ్ళకి సీట్ వస్తుంది, కాకపోతే స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ వాడుకునే ఛాన్స్ ఉండదు వాళ్ళకి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎవరైతే ఓల్డ్ సిటీ ఏరియా ఉందండి, క్యాండిడేట్స్ రిసైడింగ్ ఇన్ కూలీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్, ఇక్కడ కూలీ కుతుబ్ షా క్యూక్యూ అర్బన్ డెవలప్మెంట్ ఏరియా అని ఒకటి ఉంది. అర్బన్ డెవలప్మెంట్ ఏరియా పరిధిలో ఎవరైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ హైదరాబాద్లో యాక్చువల్లీ వాళ్ళు స్పెషల్ రిజర్వేషన్ పొందే ఛాన్స్ ఉంటుంది. అంటే క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ఈ క్యూక్యూ కూలీ కుతుబ్ షాహీ అర్బన్ డెవలప్మెంట్ ఏరియా పరిధిలో ఎవరైతే నివసిస్తారో అలాంటి వాళ్ళకి అక్కడ హిందూస్ అయినా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా ఎవరైనా కూడా క్యూక్యూ అర్బన్ డెవలప్మెంట్ ఏరియాలో నివసించే వాళ్ళందరికీ కూడా క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ చందులాల్ బరాదరి అపోజిట్ జూ పార్క్ ఓల్డ్ సిటీ హైదరాబాద్లో వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్టింగ్ ది హెల్ప్ లైన్ సెంటర్ ఇక్కడ చూడండి, the candidates residing in Kuli Qutub Shah urban development area have to produce certificate of residence and ration card to take seats available in QQ Government Polytechnic Hyderabad, and they need to book slots duly selecting the helpline center of QQ Government Polytechnic. అంటే వాళ్ళు QQ పాలిటెక్నిక్ లో సీట్ పొందాలి అంటే ఈ QQ అర్బన్ డెవలప్మెంట్ ఏరియాలో ఉన్న వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈ పర్టికులర్ పాలిటెక్నిక్ మాత్రమే హెల్ప్ లైన్ సెంటర్గా సెలెక్ట్ చేసుకొని వెరిఫికేషన్ చేయించుకోవాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ పర్టికులర్ కాలేజీలో సీట్ పొందడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది యాక్చువల్లీ ఓల్డ్ సిటీ ఏరియా. ఓల్డ్ సిటీలో ఏవైతే రెసిడెంట్ ఏరియా ఉంటారో వాళ్ళందరికీ అక్కడ సీట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ తర్వాత మనకి చూడండి, ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ ది క్యాండిడేట్స్ పర్మనెంట్ రెసిడెంట్స్ ఆఫ్ ఓల్డ్ సిటీ ఆఫ్ హైదరాబాద్, ద జనరల్ క్యాండిడేట్స్ అదర్ దాన్ పర్మనెంట్ రెసిడెంట్స్ ఆఫ్ ఓల్డ్ సిటీ ఆఫ్ హైదరాబాద్ షాల్ ఆల్సో బి కన్సిడర్. సో ఈ ఓల్డ్ సిటీ ఏరియా ఏదైతే ఉందో ఆ ఓల్డ్ సిటీ ఏరియాలో
ఉన్న పిల్లలందరూ కూడా ఆ పర్టికులర్ కాలేజీలో ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత వాళ్ళందరికీ వచ్చేసిన తర్వాత మాత్రమే మిగతా ఏవైతే మిగిలిపోయిన సీట్స్ ఉంటాయో ఆ సీట్స్ అదర్ దాన్ ఆ పర్టికులర్ ఏరియా క్యూక్యూ అర్బన్ డెవలప్మెంట్ ఏరియా వాళ్ళకి ఇస్తామని చెప్పి ఇక్కడ మనకి ఇక్కడ బోల్డ్ కలర్లో ఇస్తున్నారు. అలాగే ఈ పర్టికులర్ పాలిటెక్నిక్ కాలేజెస్లో మనకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా అమలు చేస్తున్నారు. 10% రిజర్వేషన్ ఉంది. ఓకే, ఎస్టీ రిజర్వేషన్ కూడా ఉంది, అది 10% రిజర్వేషన్ ఉంది. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా క్యాండిడేట్ మ్యాండేటరీగా హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళాలి. హెల్ప్లైన్ సెంటర్కి ఈ సర్టిఫికేట్స్తో వాళ్ళు వెళ్ళి వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. టీజీ పాలసీ 2024 ర్యాంక్ కార్డ్, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి, లేదా బోనాఫైడ్ సర్టిఫికేట్ అంటారు. బోనాఫైడ్ కాండక్ట్ సర్టిఫికేట్స్ అన్నా స్టడీ సర్టిఫికేట్స్ అన్నా కూడా సేమ్. టీసీ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/1/2024 వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ అనేది పొందవచ్చు. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ రిజర్వేషన్ పొందాలంటే ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్ వ్యాలిడ్ ఫర్ ది ఇయర్, ఈ ఇయర్కి మాత్రమే 2024-2025 వ్యాలిడ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. లాస్ట్ ఇయర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది వ్యాలిడిటీ పోతుంది కాబట్టి ఫ్రెష్గా అప్లై చేసుకుని పెట్టుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కంపిటెంట్ అథారిటీ, ఇది కూడా ఉండాలండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే క్యాస్ట్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో. అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా అవసరం పడుతుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది 10th క్లాస్ నుంచి లాస్ట్ 7 years వరకు మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా స్కూల్స్లో చదవని వాళ్ళు, స్కూల్స్లో చదవని పిల్లలు ఉంటే వాళ్ళు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ పొందాలంటే లాస్ట్ 7 years రెసిడెన్స్ సర్టిఫికేట్ వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నాన్ లోకల్ క్యాండిడేట్స్ అంటే అదర్ దెన్ ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ వేరే స్టేట్స్లో నివసిస్తూ ఉండి ఇక్కడ వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలనుకుంటే వాళ్ళు మాత్రం ఇక్కడ తెలంగాణ ఆంధ్రలో చదువుకొని ఉండాలి. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ 10 years రీసెర్చ్ చేసినట్టు ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకి నాన్ లోకల్ కోటాలో ఇక్కడ సీట్స్ పొందే అవకాశం ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నాను. పేరెంట్స్ ఏపీ తెలంగాణకు సంబంధించిన వాళ్ళే, కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే వేరే స్టేట్స్లో ఉంటున్నారు ప్రస్తుతానికి. వాళ్ళు ఎప్పుడో 10 ఏళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళ పీరియడ్ ఉన్నారు. ఆ 10 ఏళ్ళ పీరియడ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు, వాళ్ళ పిల్లల్ని తెలంగాణలో ఏపీలో చదివించుకోవచ్చు. దానికోసం ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది నాన్ లోకల్ కేటగిరీ క్యాండిడేట్స్కి పనికొస్తుందండి. క్యాండిడేట్స్ హూ హ్యాస్ రిసైడ్ ఇన్ ది స్టేట్ ఫర్ ఏ టోటల్ పీరియడ్ ఆఫ్ 10 years ఎక్స్క్లూడింగ్ పీరియడ్ ఆఫ్ స్టడీ అవుట్ సైడ్ ద స్టేట్ ఆర్ ఐదర్ ఆఫ్ హూస్ పేరెంట్స్ హ్యావ్ రిసైడెడ్. ఈ పిల్లలు ఎలా అంటే 10 సంవత్సరాలు వాళ్ళు ఏపీలో కానీ తెలంగాణలో కానీ నివసించి ఉండాలి. అలాగే వాళ్ళు చదువుకున్న పీరియడ్ అనేది అవుట్ సైడ్ తెలంగాణ లేదా అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ అయి ఉండాలి. ఓకే, అండ్ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఈ పర్టికులర్ స్టేట్స్లో ఒక 10 ఏళ్ళు మినిమం 10 ఏళ్ళ పీరియడ్ వాళ్ళు నివసించి ఉన్నా కూడా వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చదివించుకునే ఛాన్స్ ఇచ్చారు. సో ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ వాళ్ళు సబ్మిట్ చేయలేని పక్షంలో వాళ్ళ ఎంప్లాయర్ సర్టిఫికేట్ కూడా వాళ్ళు సబ్మిట్ చేసి కౌన్సిలింగ్లో పిల్లల్ని చదివించుకునే ఛాన్స్ ఇచ్చారు. అండ్ మైనారిటీస్ వాళ్ళకి ఎస్ఎస్సి టీసీలో మైనారిటీ స్టేటస్ ఉంటుంది కాబట్టి ఆ సర్టిఫికేట్ని మైనారిటీ స్టేటస్ కింద ప్రూవ్ చేసుకొని చూపించుకోవచ్చు. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందా అంటే, సో ఇక్కడ మనకి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి వెరిఫికేషన్ అనేది ఇక్కడ చేస్తారని చెప్పుకున్నాం కదా గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసాబ్ ట్యాంక్లో. అవి ఇక్కడ షెడ్యూల్ ఇచ్చారు. 22nd June, 23rd, 24, 25 ఈ 4 daysలో ఇలా ఇక్కడ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, స్పోర్ట్స్, ఎన్సీసీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఆంగ్లో ఇండియన్ ఈ షెడ్యూల్ ప్రకారం ఈ స్లాట్స్ బుక్ చేసుకొని ఈ షెడ్యూల్స్ ప్రకారం వాళ్ళు వెళ్ళి వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్కి ఫస్ట్ ఫేజ్ తర్వాత వాళ్ళకి సీట్స్ అలాట్ అవ్వవు. వాళ్ళకి ఎప్పుడు సీట్స్ అలాట్ అవుతాయి అంటే ఫైనల్ ఫేజ్ తర్వాత మాత్రమే సీట్స్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫైనల్ ఫేజ్ ఏదైతే ఉందో ఆ ఫైనల్ ఫేజ్లో మరి స్పెషల్ కేటగిరీ వాళ్ళు అటెండ్ అయ్యి వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చా అంటే అలా చేయించుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వలేదండి. అంటే వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని ఈ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ పొందాలి. అంతకు మించి వేరే ఛాయిస్ లేదు. సెకండ్ ఫేజ్లో వెళ్ళి లేదా ఫైనల్ ఫేజ్లో వెళ్ళి అటెండ్ అవుతామంటే వాళ్ళకి ఛాన్స్ లేదండి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకి యాక్చువల్లీ ఫీ ఎంత పే చేయాలి మరి గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ఫీజు ఎంత ఉందంటే 3,800 పర్ యానం. యాక్చువల్లీ ఇది ట్యూషన్ ఫీ. అండ్ 1,000 రూపీస్ అనేది పాలిటెక్నిక్ డెవలప్మెంట్ ఫీజు, ఇది కూడా పే చేయాల్సి ఉంటుంది. ఒక 180 రూపీస్ అనేది ఇన్సూరెన్స్, పిల్లలు ఎవరైతే జాయిన్ అవుతారో ఇన్సూరెన్స్ కోసం ఒక 180 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో మనకి 4,800 + 180 4,980 అవుతుందండి. దాని తర్వాత మనకి ఇక్కడ తెలంగాణ గ్రీన్ ఫండ్ అని కూడా ఒకటి ఉంది, ఆ 100 రూపీస్ కలెక్ట్ చేసుకుంటారు. ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్స్లో అయితే 15,500 కూడా పే చేయాల్సి ఉంటుంది ప్లస్ 100 రూపీస్, అంటే 15,600 ప్రైవేట్ పాలిటెక్నిక్స్లో ఉంటుంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్స్లో అయితే 5,080 రూపీస్గా మనకి ట్యూషన్ ఫీ అండ్ అదర్ ఫీజ్గా మొత్తంగా ఉండబోతుంది. తర్వాత మనం ప్రొసీజర్ ఫర్ ఎక్సైజింగ్ ఆప్షన్స్, ఈ ప్రొసీజర్ ఫర్ ఎక్సైజింగ్ ఆప్షన్స్ అనేది ఎప్పుడైతే మనకి యాక్చువల్ కౌన్సిలింగ్ సంబంధించిన
ఫీ పేమెంట్ షెడ్యూల్ ఓపెన్ అవుతుందో అప్పుడు వాళ్ళు యూజర్ గైడ్ కూడా ఇస్తారు. ఆ యూజర్ గైడ్ ద్వారా మనం స్టెప్ బై స్టెప్ ఎలా ఆప్షన్స్ పెట్టుకోవాలి ఏంటనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పూర్తిగా థీరీగా ఇచ్చారు, దీనిలో స్క్రీన్ షాట్స్ ఏమీ లేవు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా అంత క్లియర్గా అర్థం కాదు. కాబట్టి నేను ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు ఈ ప్రజెంట్ వీడియోలో స్కిప్ చేస్తున్నాను. బట్ మనకి ఎప్పుడైతే ప్రాసెసింగ్ ఫీ పే చేయడం అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు మాత్రం మీకు ఖచ్చితంగా ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది స్క్రీన్ షాట్స్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీరు ఆ వీడియో చూద్దురు. అండ్ మనకి అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, మనకి సీట్స్ అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది, మనం ఇందాకే చూసాము షెడ్యూల్ వైజ్గా వాళ్ళు సీట్ అలాట్మెంట్స్ చేస్తామని చెప్పారు. ఆ షెడ్యూల్ వచ్చి 30th జూన్, మనకి ఫస్ట్ ఫేజ్లో 30th జూన్ ముందు ఆన్ ఆర్ బిఫోర్ 30th జూన్ లేదా 30th జూన్ కంటే ముందు మనకి యాక్చువల్లీ సీట్ అలాట్మెంట్స్ జరుగుతుంది. ఆ అలాట్మెంట్స్ కూడా మనకి ఇదే వెబ్సైట్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. అలాట్మెంట్స్ డౌన్లోడ్ చేయడానికి ప్రొసీజర్ కూడా మనం ఒక వీడియో రూపంలో మళ్ళీ నేర్చుకుందాము. ప్రజెంట్ అయితే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ 30th జూన్ రోజున లేదా 30th జూన్ కంటే ముందు మనకి జరుగుతాయని మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రాసెసింగ్ ఫీ అనేది ఎలా పే చేయాలనేది ఇక్కడ ఇచ్చారు ఈ పాయింట్. అండ్ దీని తర్వాత మన యాక్చువల్లీ ట్యూషన్ ఫీ, ఓకే ప్రాసెసింగ్ ఫీ ఎలాగో మనం ఆల్రెడీ పే చేసిన తర్వాత కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసాం. మరి అలాట్మెంట్ వచ్చిన తర్వాత మనం ట్యూషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఆ ట్యూషన్ ఫీ అయితే మాత్రం మనం మన క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా మనకు సంబంధించిన పేరెంట్స్, రిలేటివ్స్ ద్వారా మాత్రమే పే చేయించాలి. ఎందుకంటే మనకి ఒకవేళ మనం క్యాన్సిల్ చేసుకుంటే అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్నప్పుడు ఆ అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. ఆ రీఫండ్ అయిన అమౌంట్ వేరే వాళ్ళ అకౌంట్లో పడిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మన అమౌంట్ మన అకౌంట్లో పడాలి అంటే మనం మన క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే పే చేయాలని చెప్తున్నారు. వన్స్ మనకి అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత మనం కాలేజీలో వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఫైనల్ ఫేజ్ తర్వాత. సో ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు మనం జిరాక్స్ కాపీస్ అలాగే ఒరిజినల్ టీసీ అనేది కాలేజీలో హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఫైనల్ ఫేజ్ కూడా సేమ్ మనకి ఫస్ట్ ఫేజ్లో ఉన్నట్టే ఉంటుంది. అండ్ ఈ ఫైనల్ ఫేజ్లో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు అనేది ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. మనకి ఎలాగో ఫైనల్ ఫేజ్ వచ్చినప్పుడు మనం మళ్ళీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకసారి అప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ ఫైనల్ ఫేజ్ సంబంధించిన షెడ్యూలు, దీనికి సంబంధించిన ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత మనం కాలేజీలో వెళ్ళి రిపోర్ట్ చేయడం ఎలా, మనకి పిన్ నెంబర్స్ జనరేట్ చేయడం ఏంటి, ఆ షెడ్యూల్ అంతా కూడా ఇక్కడ ఇచ్చారు. అదంతా కూడా కాలేజీకి వెళ్ళేటప్పుడు ఎలాగో చేస్తాము. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాలని చెప్పి మాత్రం ఇక్కడ క్లియర్గా మళ్ళీ ఒకసారి వీళ్ళు స్పెసిఫిక్గా చెప్తున్నారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ 30th జూలై ఆన్ ఆర్ బిఫోర్ 30th జూలై చేయడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, ఇంటర్నల్ స్లైడింగ్ అనేది 30th జూలై నుంచి 16th జూలై. సో ఈ ఇంటర్నల్ స్లైడింగ్ జరిగేటప్పుడు కూడా మీకు ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా మళ్ళీ ఒక వీడియోలో నేను మీకు ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పెద్దగా అవసరం లేదు ప్రజెంట్ మనకి, ఎందుకంటే మనం ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ సంబంధించిన కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ అది ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేది మాత్రమే చూస్తున్నాం. అలాగే సర్టిఫికేట్స్ ఏమేం కావాలనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో ఇది ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ టీఎస్ పాలిసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్. సో ఈ వీడియో మీకు నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా వీడియోస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. పాలిసెట్స్ ఎలాంటి కోర్సెస్ ఉంటాయి, ఏ కాలేజెస్ ఉన్నాయి, ఏ కాలేజీలో ఎంత ర్యాంకుకు మనకి మంచి కాలేజీలో వచ్చే ఛాన్స్ ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పాలిసెట్ అడ్మిషన్స్.